మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలా ప్రసిద్ధిగాంచిన ఒక ప్లాస్టిక్ సర్జన్ అండ్ ఎస్థెటిషియన్ అందరికీ సుపరిచితులు డాక్టర్ హరికిరణ్ చేకూరి గారు ఉన్నారు. టిపికల్ గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అనొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ వస్తారు? ఒబేసిటీ నిజంగా అంత పెద్ద సమస్య అండి? మనం ఫుడ్ హంట్ చేసుకొని మనం పండించుకొని మన చేతులు చేసుకున్న రోజులు ఏ గొడవ లేదు. నువ్వు నడవడానికి అవకాశం లేని పరిస్థితి రోజు, అన్లెస్ మీరు నడవాలనుకుంటే తప్ప. మీ మెటబాలిజం అంతా కూడా ఇప్పుడు రీసెంట్ జనరేషన్ ఎవరైతే రీసెంట్ గా కొంచెం వెల్త్ గెయిన్ అయ్యారో వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏమనుకుంటారంటే ద బెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. మల్టిపుల్ మీల్స్ పెడుతున్నారు. స్పెషల్ గా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ లో చిల్డ్రన్ లో వి సీ ఒబెసిటీ మోర్. హైయర్ క్లాస్ లో అది లేదు. ఎందుకంటే మీరు చూసిన మిస్టేక్స్ లో ఎక్కువగా మన లైఫ్ స్టైల్లో మనం బాగా తీవ్రంగా తప్పులు చేస్తున్నది ఏంటండి? ఎవ్రీ ఎమోషన్ ని ఫుడ్ తో కిల్ చేయడం. మీ హోమ్ లో మీరు హెల్తీగా ఉన్నారని చేస్తే మీ ఫ్రిడ్జ్ చూసి చెప్పేస్తాం. మనం ఓపెన్ యువర్ ఫ్రిడ్జ్, వి అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ హోమ్ సిచ్యువేషన్. కార్బోహైడ్రేట్స్ వచ్చే చాక్లెట్స్ కానీ లోడెడ్ స్వీట్స్ కేక్స్ ఉంటే మీరు సిన్స్ బాడీ కాంటూరింగ్ తో బాడీ మేనేజ్మెంట్ తో వర్క్ చేస్తారు కాబట్టి వైట్ రైస్ నిజంగా విషయమా? మనం వైట్ రైస్ ఎందుకు తినేవాళ్ళు అంటే మనం పండించేది కాబట్టి తినేవాళ్ళు తప్ప వాడు వర్క్ చేసేవాడు ఇమీడియట్ తినేసి పనుకునేవాడు కాదు. వైట్ రైస్ తిని కూర్చుంటే ఇప్పుడు వచ్చిన కొత్త బేరియాట్రిక్ సర్జరీస్ కావచ్చు, ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఎంతవరకు అవి మంచి మార్గాలు అంటారు? BMI 35 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, డైట్స్ ఆప్షన్ పాసిబుల్ కానప్పుడు, లేదంటే మల్టిపుల్ డైట్స్ చేసి వెయిట్ లాస్ అవ్వకపోతే అప్పుడు ఇంకా స్ట్రెస్ అనేది ఎంత పెద్ద డెటరెంట్ ఇప్పుడు మనకి కబ్జా చేసి మన మైండ్ మీద మన బాడీ మీద ఇబ్బంది పెడుతుంది అంటారు. సో స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రెస్ కార్టిజాల్ ఇంక్రీజ్ చేస్తుంది. కార్టిజాల్ రాగానే బాడీలో షిఫ్టింగ్ ఆఫ్ ఫ్యాట్ అండ్ మజిల్ లూజ్ అవుతుంటుంది. ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. వితౌట్ అడ్రసింగ్ స్ట్రెస్ ఇన్ సమ్ ఫార్మ్ క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది. అది అడ్రస్ చేయకుండా యూ కెనాట్. మీరు చాలా ఛాలెంజ్ గా టేకప్ చేసిన మీ దగ్గరకు వచ్చి నిజంగా మార్పు, అవుటర్ అండ్ ఇన్నర్ చేంజ్ ఫీల్ అయ్యి చాలా ఫుల్ఫిల్డ్ ఫీల్ అయిన ఒక కేసు రీసెంట్ గా ఒక వెల్కమ్ టు సుమన్ టీవీస్ హెల్దీ జర్నీ. నా పేరు స్వప్న. అందరికీ నమస్కారం. వెల్కమ్. ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేద్దాం. మనం ఎప్పుడు మనసుని చూడండి, లోపల ఇన్నర్ బ్యూటీని చూడండి అని మాట్లాడుకున్నా కూడా అవుటర్ బ్యూటీ అనేది చాలా ప్రధానం, కీలకం అయిపోయింది ఇవాళ రోజుల్లో. ఉద్యోగం కోసం కావచ్చు, కాలేజ్ లో కావచ్చు, సొసైటీలో మింగిల్ అవ్వడానికి కూడా. అండ్ ఇవాళ కష్టం ఏమొచ్చిందంటే మనందరికీ అందరూ అంటే 10 మందిని చూస్తే కనీసం 7-8 మంది అందులో ఓవర్ వెయిట్ ఉంటున్నారు. అంటే వెయిట్ బాగా పెరిగిపోతోంది. దానికి పరిష్కారాలు ఏంటి అంటే, సరే టెంపరీ ట్రీట్మెంట్స్ వచ్చాయి, బట్ అసలు లైఫ్ స్టైల్లో ఎందుకు ఇంత మార్పు వచ్చేసింది? నిజంగా బ్యూటీ ఇస్ ఇట్ స్కిన్ డీప్? మన కాన్ఫిడెన్స్ ని మనం ఎలా రీబిల్డ్ చేసుకోవాలి? వీటన్నిటి గురించి మాట్లాడబోతున్నాం. వీటన్నిటితో పాటు ఆఫ్ కోర్స్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్, వెయిట్ లాస్ లో మనం ఎలా తగ్గచ్చు న్యాచురల్ గా, ఆరోగ్యం దెబ్బతినకుండా. మనతో పాటు చాలా ప్రసిద్ధిగాంచిన ఒక ప్లాస్టిక్ సర్జన్ అండ్ ఎస్థెటిషియన్ అందరికీ సుపరిచితులు డాక్టర్ హరికిరణ్ చేకూరి గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. హరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. యా, సో నేను అన్నది రైటేనా? బ్యూటీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఫర్ మెన్ అండ్ విమెన్. ఎందుకంటే ఇంత పిచ్చ పెరిగిపోయింది. అందరూ పర్ఫెక్ట్ బాడీలు, సినిమా యాక్టర్ లా ఉండాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్రెజెన్స్ అండ్ మేడ్ us ఎవ్రీబడి, మనం ఎంత డిస్కస్ చేసినట్టు వీఆర్ ఆన్ స్పాట్ లైట్. అవును. ఒక విలేజ్ లో ఎప్పుడో ఇయర్ కి 1-2 పిక్చర్స్ తీసుకునే వాళ్ళం, చిన్న బ్లాక్ అండ్ పిక్చర్స్. అవును. ఇప్పుడు ఎవ్రీడే వీ టేక్ 50-100 పిక్చర్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. కరెక్ట్. సో వీ నెవర్ సీన్ అవర్ సెల్ఫ్ సో మచ్ అండ్ సో డెప్త్ అండ్ సో క్లారిటీ ఎవర్ ఇన్ లైఫ్. అంతే. సో స్మాలెస్ట్ ఇరెగ్యులారిటీస్, స్మాలెస్ట్ డెఫిషియన్సీస్ కూడా దే లుక్ సూపర్ బిగ్ నౌ. సో చిన్న చిన్న తప్పుల్ని కూడా మన భూతద్దంలో చూస్తున్నాం. కెమెరాస్ జూమ్ లెంగ్త్ ఎంత పెరిగిందో, వి గెట్ ద డెప్త్ అండ్ ద స్కిన్. It directly proportionate to the quality of cameras we have today. కానీ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే, ఓ బేబీ సినిమాలో చూపించినట్టు ర్యాపిడ్ గా వయస్సు తగ్గిపోవడం, పెరిగిపోవడం, ఇవన్నీ కూడా అలా జరిగిపోతున్నాయి. తగ్గిపోవడం ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు మెడికల్ అడ్వాన్స్మెంట్స్. సో మీరు టిపికల్ గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అనొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ వస్తారు? ఒబేసిటీ నిజంగా అంత పెద్ద సమస్య అండి? గ్లోబల్ కన్సర్న్ నౌ టుడే బికాస్ లాస్ట్ 2-3 decades లో మన మూమెంట్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ థ్యాంక్స్ టు లిఫ్ట్స్ అనండి, లేదంటే ట్రాన్స్పోర్టేషన్స్ అనండి, సపోర్ట్ ఫర్ దీస్ ఆల్ హోమ్ డెలివరీ సిస్టమ్స్ అనండి. సో బేసికలీ యూ హ్యావ్ వెరీ లెస్ ఛాన్స్ టు వాక్. నడవడానికి అవకాశం లేని పరిస్థితి రోజు, అన్లెస్ మీరు నడవాలనుకుంటే తప్ప. అవును. మీ మెటబాలిజం అంతా కూడా మీ మూమెంట్ తోనే డిజైన్. అంటే దట్ ఈస్ ద రీజన్ యానిమల్ కింగ్డమ్ లో కూడా వై యానిమల్స్ ఎందుకు పుటాన్ కావాలంటే, దే గో అండ్ గెట్ దేర్ ఫుడ్, దే సెర్చ్ ఫర్ ద ఫుడ్. అవును. ఇప్పుడు ఈ రోజు మన చికెన్స్ లో కానీ ఇంట్లో ఉండే పెట్స్ లో ఎందుకు ఒబెసిటీ వస్తుందంటే, కూర్చోబెట్టి పెడుతున్నాం వాటికి. అగైన్ దే ఆర్ అన్హెల్దీ. వీఆర్ సేమ్ ఎండ్ ఆఫ్ ద డే, ఎవ్రీ యానిమల్, వీఆర్ నథింగ్ బట్ మ్యామల్స్. మనం కూడా అదే యానిమల్. యాజ్ లాంగ్ యాజ్ వీ సెర్చ్ అవర్ ఫుడ్, మన ఫుడ్ హంట్ చేసుకుని మనం పండించుకొని మన చేతులు చేసుకున్న రోజులు ఏ గొడవ లేదు. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ప్రాసెస్డ్, మేడ్ ఈజీ ఇన్ ద నేమ్ ఆఫ్ టైమ్.
అంతే కదా. టైం కన్జంప్షన్ అనే ఒకటే దాంతోని we lost our health time. సో ఈ మధ్య కాలంలో మీరు బాగా సివియర్ గా ఎవరిలో ఎక్కువ ఒబెసిటీ చూస్తున్నారు? పిల్లల్లోనా, మహిళల్లోనా, ఒక ఏజ్ క్రాస్ అయిన వాళ్ళని చూస్తారా? ఎవరు చూస్తారు ఎక్కువ? 3 ఏజ్ గ్రూప్స్ అండి. ఒకటి రీసెంట్ గా మన ఎకనామీ ఇంప్రూవ్ అవడం వల్ల మనకు ఒకప్పుడు ఏంటంటే 3 పూట్ల మీల్స్ తినేవాడు రిచెస్ట్ 30-40 years బ్యాక్. ఇప్పుడు రీసెంట్ జనరేషన్ ఎవరైతే రీసెంట్ గా కొంచెం వెల్త్ గెయిన్ అయ్యారో వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏమనుకుంటారంటే ద బెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అని దే కీప్ గివింగ్ మీల్స్, మల్టిపుల్ మీల్స్ పెడుతున్నారు. సో స్పెషల్ గా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ లో చిల్డ్రన్ లో we see obesity more. హైయర్ క్లాస్ లో అది లేదు, ఎందుకంటే ఫుడ్ ఈజ్ నాట్ ఫర్ దెమ్, ఇట్ ఇస్ అంత ఇంపార్టెంట్ కాదు. సో They- మిడిల్ క్లాస్ లో ఆ సైకాలజీ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ. మా మనం ఎక్కువ ఇవన్నీ పెట్టేస్తే మనం చాలా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెడదాము, వాడికి అవసరం లేదు డ్రై ఫ్రూట్స్. వాడికి ఎందుకంటే ఆల్రెడీ హ్యాస్ ప్యాక్డ్ అప్ విత్ ఎనర్జీ వాడి ఫుడ్. అదే వాడికి డ్రై ఫ్రూట్స్ పెట్టేయడము, మల్టిపుల్ మీల్స్ పెట్టడము, మనం అది లవ్ అనుకొని మన ఇంత వెళ్తుంది కదా వాడికి ఫుడ్ పెట్టలేకపోతే ఎట్లా అని చిన్న పిల్లలకు వస్తారు. మిడిల్ ఏజ్ గ్రూప్ లో ఓకే అండి, అగైన్ బికాస్ వన్స్ టీనేజ్ అయిన తర్వాత మిడిల్ ఏజ్ లో అంత ప్రాబ్లం లేదు. రైట్. ఐటీ జాబ్స్ వాళ్ళు డెఫినెట్ గా దే ఆర్ పాపం విక్టిమ్స్ ఆఫ్ దేర్ వర్క్. నైట్ లైఫ్ స్టైల్స్ సర్కాడియన్ దెబ్బతినిపోతుంది నైట్స్ వర్క్ చేయడం వల్ల. సో దే స్టార్ట్ పుటింగ్ ఆన్ వెయిట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ రెండు మిడిల్ ఏజ్ లో వెయిట్ గెయిన్ కావడానికి. పోస్ట్ 40s కి వచ్చేసరికి ఉమెన్ లో హార్మోనల్ వేరియేషన్స్ రావడం, అది పెరిమెనోపాజల్ స్టేట్ కి వస్తారు. తర్వాత మెటబాలిజం స్లో అవడం వల్ల దే స్టార్ట్ పుటింగ్ ఆన్ వెయిట్. అక్రాస్ ఏజ్ గ్రూప్ లో ఉంది ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ వన్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఇస్ రిస్ట్రిక్టెడ్, బట్ అప్రోచ్ మనం వేరీ ఉంటుంది, ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒకలాగా. మీరు చూసిన మిస్టేక్స్ లో ఎక్కువగా మన లైఫ్ స్టైల్లో మనం బాగా తీవ్రంగా తప్పులు చేస్తున్నది ఏంటండి? ఎపిటైట్ ని మనం అర్థం చేసుకోలేకపోవడం అండ్ దాన్ని మనం ఎవ్రీ ఎమోషన్ ని ఫుడ్ తో కిల్ చేయడం. ఇది చాలా పెద్ద పాయింట్ అండి, ఎవరు చెప్పలేదు ఇంతవరకు. అంటే మీరు ఇఫ్ యు లుక్ ఎట్ ద ఇండస్ట్రీ లాస్ట్ 10 years అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ చూస్తే సెలబ్రేషన్ ఇస్ ఫుడ్, లెట్ ఇట్ బి కేక్ అనండి, చాక్లెట్స్ సంతోషం వస్తే ఫుడ్. సో ఫుడ్ ని మనము వీ కెప్ట్ యాజ్ ఒక ఎమోషన్. అది సో తెలియకుండా హ్యాపీ ఎమోషన్ అవ్వనండి, సాడ్ అనండి, రెండింటికి ఫుడ్ ఆప్షన్. అంతే కదా. చనిపోయిన ఫుడ్, పుట్టిన ఫుడ్, అంతే. ఇంట్లో ఏమైనా ఇబ్బంది వచ్చిన ఫుడ్. సో ఫుడ్ యాక్చువల్ గా దాని రోల్ నుంచి వర్క్ ఎక్కువ తీసుకుంటున్నాం. అది ఒక ఎనర్జీ సోర్స్ గా వాడాలి తప్ప దాన్ని ఎంతసేపు డోపమైన్ కిక్ చేసుకుంటుంది అంత. సో ఐ థింక్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ లో మన కల్చరల్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామని ఒకటి. కరెక్ట్. పైగా మన పండగలు, ఇక మనకున్న పండగలు ప్రపంచంలో ఏ రిలీజన్ లో ఇన్ని పండగలు లేవు. అవును, ఇంత సెలబ్రేషన్స్ లేవు. సో మనం ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ తింటున్నాం. అదొకటి. దాంతో పాటు పిల్లలు పాస్ అయితే పండగ, స్వీట్స్ పిల్లలు పుడితే స్వీట్స్. ఇప్పుడు లెట్స్ సే మీకు ఐఎమ్ షూర్ మీకు ఈ లాస్ట్ సీజన్ లో ఎంతమంది మ్యాంగోస్ పంపించుంటారు మీకు? చాలా మంది. ఇన్ని మ్యాంగోస్ అవునవును, ఇంపాసిబుల్. మనం మామూలుగా ఒక సీజన్ లో కొన్ని తినేవాళ్ళం. ఐ నెవర్ రిసీవ్ దిస్ మెనీ మ్యాంగోస్ ఈ లాస్ట్ ఇయర్స్ నుంచి. సిగ్నిఫికెంట్. ఎంత తింటాం అసలు మ్యాంగోస్? సూపర్ పవర్, సూపర్ క్యాలరీ ఫుడ్. అది మ్యాంగోస్ లో చాలా క్యాలరీస్ ఉంటాయండి, మంచిది హెల్త్ కంటారు కదా. హెల్త్ మంచిది. ఇట్ ఈస్ బెటర్ దెన్ స్వీట్, బట్ ఫైబర్ తో ఉంటుంది కాబట్టి ఎనీ కార్బోహైడ్రేట్ అలాంగ్ విత్ ద ఫైబర్ దాని గ్లైసిమిక్ ఇండెక్స్ పెరిగి దాంతో ఏమైందంటే స్లో రిలీజ్ ఉంటుంది, గ్లూకోజ్ రిలీజ్. ఫ్రూట్ ఈస్ బెటర్, బట్ మ్యాంగోస్ ఆఫ్ సూపర్ పవర్, అంటే సూపర్ రిచ్ ఇన్ గ్లూకోజ్. ఎక్కువ తినడానికి లేదు. మ్యాంగో అండ్ ఫుడ్ కలిపి తింటున్నారు, ఉట్టి మ్యాంగో కాదు కదా. అని పెరుగున్న మామిడి పండు కాంబినేషన్ కదండి, ప్రోబయాటిక్ కదా అది. అది ప్రోబయాటిక్ అనుకుని తింటున్నాం, పెరుగున్న మామిడి పండు. బట్ అదేంటి, ఆఫ్టర్ ఈటింగ్ కూరన్నం, పప్పన్నం, ఇంకా అప్పడాలు అన్ని అయిన తర్వాత సో అలా పెరిగిపోతాయి క్యాలరీస్. ఎగ్జాక్ట్లీ, సంథింగ్ సిమిలర్. సో కల్చరల్ గా మనం ఎవరికి ఇవ్వడం కూడా ఫుడ్ గిఫ్ట్ ఇస్తాం. చాలా వండర్ఫుల్ పాయింట్ డాక్టర్ హరికిరణ్ గారు, బికాస్ నేను కూడా నోటీస్ చేశాను. అండ్ ఇచ్చినప్పుడు మొహమాటం కొద్ది తింటాం. యూ కాంట్ త్రో ఇట్ అవుట్. అవును, ఎట్లా పడేస్తాం విత్ లవ్. సో యూ కాంట్ త్రో ఇట్ అవుట్. ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా సర్వ్ చేస్తే కూడా ఒక స్వీట్, ఒక హాట్, మళ్ళీ టీలో 2 స్పూన్లు షుగర్. అక్కడే ఇప్పుడైతే ఇవాళ రోజుల్లో అవేర్నెస్ పెరిగిపోయి అక్కడ కనిపించిపోతుంది, అమ్మో అక్కడ 1 కిలో వెయిట్ రెడీగా కంది ప్లేట్ లో అని చెప్పి. సో యా, వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. సో మరి ఫుడ్ ఉంచాల్సిన చోటే ఉంచాలి, అంటే ఒక ఎనర్జీ సోర్స్ మాత్రమే మన బాడీకి అని తెలుసుకోవాలి. మీ హోమ్ లో మీరు హెల్దీ ఉన్నారని చేస్తే మీ ఫ్రిడ్జ్ చూసి చెప్పేస్తాం మనం. ఓపెన్ యువర్ ఫ్రిడ్జ్, వి అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ హోమ్ సిచ్యువేషన్, వాట్ ఈస్ యువర్ ఫ్రిడ్జ్ టిపికల్ గా ఏమేమి ఉన్నాయి. ఇఫ్ యూర్ లాట్ ఆఫ్ క్విక్ కార్బోహైడ్రేట్స్ వచ్చే చాక్లెట్స్ కానీ లోడెడ్ స్వీట్స్, కేక్స్ ఉంటే ఐ అండర్స్టాండ్ హోల్ హోమ్ ఈజ్ సోర్స్ అదే కదా. అవునవును, దట్ వాట్ యూర్ ప్రిజర్వింగ్ విల్ షో వాట్ యువర్ హోమ్ ఈజ్ లైక్. మీరు సిన్స్ బాడీ కాంటూరింగ్ తో, బాడీ మేనేజ్మెంట్ తో వర్క్ చేస్తారు కాబట్టి వైట్ రైస్ నిజంగా విషయమా? ప్రొవైడెడ్ యూ వర్క్ అండి. వైట్ రైస్ బ్యాడ్ కాదు. మనం వైట్ రైస్ ఎందుకు తినేవాళ్ళు అంటే వాడు పొలానికి వెళ్ళినప్పుడు మనం పండించేది కాబట్టి తినేవాళ్ళు తప్ప వాడు వర్క్ చేసేవాడు ఇమీడియట్ గా తినేసి పనుకునేవాడు కాదు. వైట్ రైస్ తిని కూర్చుంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ షుగర్ కదా మనకు. బట్ మోర్ ఓవర్ యువర్ రిమూవ్ ఆల్ ద టాప్ లేయర్, ఆల్ ద వైటమిన్స్. దాని పైదంతా మీకు బ్రాన్ వెళ్ళిపోయింది. అవును, ఆ బ్రాన్ మళ్ళీ ఫిషరీస్ కి వేస్తున్నాం, దాని నుంచి బిస్కెట్ చేసి మళ్ళీ అవే తింటున్నాం బ్రాన్.
అవును, అందుకనే సడన్ వేస్ మిల్లెట్స్ ఆర్ బెటర్. ఎందుకంటే మిల్లెట్స్ మీరు యూఆర్ నాట్ రిమూవింగ్ ఏం చేయలేం దాన్ని. చేయలేం కాబట్టి దే ఆర్ అట్లీస్ట్ దాని వల్ల ఎనర్జీ స్పైక్ ఉండదు. దే అబ్జార్బ్ గెట్స్ స్లోలీ కంపేర్ టు రైస్ కంటే మిల్లెట్. లేదంటే ఆప్షన్ ఆఫ్ బ్రౌన్ రైస్ అని చెప్తాం. కల్చరల్ గా మనం ఈ రోజు ఒక్కసారి ఐ కాంట్ సే దట్ స్టేపుల్ ఫుడ్ ని తీసేయలేము. కానీ క్వాంటిటీ తగ్గించుకోవాలి, దాని ఫామ్ తగ్గించుకోవాలి. నైట్ మార్నింగ్ అవర్స్ లెట్స్ సే యూ టేక్ 1 meal with white rice. Night time try to avoid white rice. Take some protein and fiber as a source. ఈ ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ కూడా నాకు తెలుసుకోవాలండి డాక్టర్ హరికిరణ్ గారు. బికాస్ ప్రోటీన్ 1 gram per body weight అంటారు, 1 kg of body weight అంటారు. సో వాట్ డూ యూ థింక్? Provided how much your body is able to absorb. ఇప్పుడు మళ్ళీ there is a theory. మీరు ఎంత తినండి, 5 scoops తినండి మీరు, ప్రాబ్లీ your body cannot absorb more than that unless you are వర్కింగ్ అవుట్ సివియర్లీ. బాడీ ఈస్ డిమాండింగ్ అంటే మీరు హెవీ వర్కౌట్స్ చేస్తున్నారు అంటే ఎనబాలిక్ గా జిమ్ కి వెళ్తున్నారు, మీ మజిల్ బాగా టేర్ అవుతుంది, రిపేర్ కి అవసరం. చైల్డ్ లో గ్రోయింగ్ ఏజ్ ఉంది, వాడు గ్రోత్ కి ప్రోటీన్. నార్మల్ పర్సన్ టిపికల్ గా లేట్ బ్యాక్ ఉన్న పర్సన్ కి ప్రోటీన్ ఓన్లీ స్టాటిక్ వర్క్ చేస్తుంది, వెయిట్ కంట్రోల్ చేయడం తప్ప ప్రోటీన్ తో అవసరమే ఉండదు. దాని ప్లేస్ లో కార్బోహైడ్రేట్ వచ్చి కూర్చుంటది కాబట్టి చచ్చినట్టు తింటే గనక అది పోతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం బెటర్. ఫిల్లింగ్ ఎక్కువసేపు పడుతుంది అరగడానికి, ఆకలి వేయదు, ఇన్స్టెంట్ స్పైక్ ఉండదు, ఇన్స్టెంట్ షుగర్ గ్లూకోజ్ స్పైక్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. సో దాని వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అవును, డెఫినెట్ గా మీరు కనుక వర్కింగ్ పాపులేషన్ అయితే అంటే యూఆర్ ఏబుల్ టు వాక్ డౌన్ కంఫర్ట్ అంటే కార్బ్స్ కి అబ్సల్యూట్ గా వేర్ ఓకే. ఈ ఇప్పుడు వచ్చిన కొత్త బేరియాట్రిక్ సర్జరీస్ కావచ్చు, ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఎంతవరకు అవి మంచి మార్గాలు అంటారు? BMI 35 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, డైట్స్ ఆప్షన్ పాసిబుల్ కానప్పుడు, లేదంటే మల్టిపుల్ డైట్స్ చేసి వెయిట్ లాస్ అవ్వకపోతే అప్పుడు ఇంకా వేరే మార్గాలు లేవు. ఇప్పటికీ బెరియాట్రిక్ సర్జరీ ఈ స్టిల్ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఎనీవన్ అబౌవ్ 35 BMI ఉన్న వాళ్ళలో. తర్వాత అందులో ఇప్పుడు టెక్నాలజీ వైజ్ బెటర్ టెక్నిక్స్ వచ్చినాయి. ముందు స్లీవ్ గ్యాస్ట్రిక్ట్మెంట్ చేసేవాళ్ళు, ఇప్పుడు MGB అని మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు బెలూన్స్ అవి వచ్చిపోయాయి, పీపుల్ స్టిల్ యూజ్ ఇట్ బట్ దే ఆర్ నాట్ సో సక్సెస్ఫుల్. తర్వాత లేటెస్ట్ గా ఇప్పుడు వచ్చిన GLP-1 అగోనిస్ట్ అంటారు, మన రైబల్సెస్ కానీ మోన్జారో కానీ, అదే ఇంజెక్షన్స్ కూడా మెడికల్ వచ్చిన తర్వాత సర్జరీస్ కొంచెం తగ్గాయి. ఇప్పుడు గ్లోబల్ గా కూడా పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్ లో సర్జరీస్ ప్రిఫర్ చేయకుండా దే ఆర్ ప్రిఫరింగ్ దీస్ మెడికేషన్స్. కానీ అసలు అంత లావ్ అవ్వడానికి మనకి చాలా మంది ఐకన్స్ చూసాం, పాపులర్ పీపుల్ వాళ్ళు బాగా లావ్ అయిపోతూ ఉంటారు. ఫుడ్ ఒక్కటే కారణం అంటారా, లేక వాళ్ళకి జెనెటిక్ గా కూడా ఏమైనా ఉంటుందా అంత లావ్ అవ్వడానికి? జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది ఖచ్చితంగా, బట్ నౌ వి రియలైజ్ దట్ ఎపిజెనెటిక్స్ అంటే మన లైఫ్ స్టైల్ కూడా 60 to 70% కంట్రిబ్యూట్ చేస్తుంది. 30% ఐ వుడ్ సే జెనెటిక్స్. బట్ జెనెటిక్స్ కి 100% మనం మా గ్రాండ్ ఫాదర్ లా ఉన్నారు నేను లా ఉంటాను అంటే కుదరదు. యువర్ లైఫ్ స్టైల్ డెఫినెట్ గా కెన్ ఓవర్ పవర్ ఇట్ అండ్ రీరైట్ యువర్ జీన్ కోడింగ్. కాబట్టి మన లైఫ్ స్టైల్ మనం 100% ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి అసలు? లెట్స్ సే యువర్ టెండెన్సీ ఇస్ హై. స్టార్టింగ్ ఫ్రమ్ ఫుడ్ నుంచి మీరు ఇఫ్ లుక్ ఎట్ యువర్ ఫుడ్ దెన్ స్టార్ట్. మీరు యాక్టివ్ గా యంగ్ లో ఉన్నప్పుడు అన్ని ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండి. మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత మీ మెటబాలిజం డెఫినెట్ గా యాన్సెస్టర్ నుంచి కొంచెం వెయిట్ పుట్ అనే లక్షణం ఉన్నప్పుడు 20-25 నుంచి మీరు బీ కాషియస్ ఆన్ ద ఫుడ్ అండ్ హెల్దీ యాక్టివిటీస్. ఐ వుడ్ సే ఎక్సర్సైజ్ అని చెప్పను నేను, బీ యాక్టివ్ అంతే. అయినంత వరకు కూడా సెడెంటరీ కాకుండా యాక్టివ్ ఉంటే చాలు. యూ హావ్ టు మొబిలైజ్ యువర్ బాడీ. లైపోసక్షన్ యాజ్ అ సెకండ్ ఆప్షన్ నిజంగా అది వెయిట్ లాస్ కి పనికొస్తుందా, లేక ఫ్యాట్ ని కొంచెం తీసి రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి, లేదు కొంత మరీ బల్జెస్ ఏరియాస్ టార్గెటెడ్ ఏరియాస్ మాత్రం పనిచేస్తుందా? లైపోసెక్షన్ ఐడియల్ BMI లోనే చేయాలి. మీరు ఒక 60 kgs ఉన్నారు అనుకోండి, మీరు ఇప్పుడు 90 ఉన్నారు, వీ కెనాట్ డూ లైపోసెక్షన్ ఫర్ యూ. 60 ఉన్న ఆల్సో ఒక 67-68 kgs ఉన్నారు, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ లైపోసెక్షన్. లైపోసెక్షన్ చేస్తే కానీ తగ్గుతుందా వెయిట్ తగ్గరండి. ఒక మీరు బాడీ ఎంత లీన్ ఉన్నారు బట్ ఆర్మ్స్ ఒకటి లా ఉన్నాయి. లెట్స్ సే మీ మదర్ కి, లెట్స్ మీ గ్రాండ్ మదర్ కూడా ఉన్నాయి. సో ఆ పర్టికులర్ రీజన్ లో జెనెటికల్ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉంది అక్కడ. సో బాడీ ఈస్ ట్రైంగ్ టు స్టోర్ మోర్ ఫ్యాట్ దేర్. అది మీ కంట్రోల్ చేయలేరు. సమ్ పీపుల్ హ్యావ్ అ హైయర్ హిప్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, అది జెనెటికల్ గా రన్స్ త్రూ ద ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళకి మనం ఏంటంటే పర్టికులర్ ఎక్సెస్ ఫ్యాట్ ని డిపాజిట్ చేయడం కరెక్ట్ చేస్తుంది తప్ప ఇట్ ఇస్ నెవర్ వెయిట్ లాస్ ప్రొసీజర్. వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్న ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్లి చూపులు మొదలుకొని చాలా ఒక సోషల్ స్టిగ్మా కదండి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్లి లోపల ఇన్ని కిలోలు చిక్కాలి తగ్గాలి అని చెప్పి కండిషన్స్ పెట్టడం అబ్బాయి వైపు వాళ్ళు, ఇలాంటివి వింటూ ఉంటాం. మీ దగ్గరకు అలాంటి కేసెస్ వస్తుంటారా? జనరల్ గా న్యూట్రిషన్ కి అటెంప్ట్ చేసి జిమ్ న్యూట్రిషన్ ట్రై చేసిన తర్వాతనే మెడికల్ కి వస్తారండి. ఎందుకంటే అది కనుక ఫెయిల్ అయిన తర్వాతనే జనరల్ వి ఆల్సో టేక్ ఫర్ ద మెడికల్ మేనేజ్మెంట్స్. ఎవ్రీవన్ ఫస్ట్ కేస్ సినారియోలో వి జనరల్లీ గివ్ దెమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి పంపించేస్తాం. మనం కూడా మేబీ బాగా క్రేవింగ్స్ ఉన్నాయంటే కొంచెం అప్టైట్ సప్రెసెంట్ పెడతాం. అది ఎక్స్ట్రీమ్ క్రేవింగ్స్ ఉంటాయి, ఎందుకంటే ఒకసారి రాంగ్ బ్యాక్టీరియా ఉంటాయి గట్ లో. సో వీ నీడ్ టు చేంజ్ ద ఫ్లోరా. ప్రోబయోటిక్స్ కూడా కొంచెం చేంజ్ చేసేసి, అంటే మీ బ్యాక్టీరియా ఇస్ క్రేవింగ్ ఫుడ్, అది రాంగ్ బ్యాక్టీరియా ఉందో లేదా ఎలా తెలుసుకుంటారు మీరు? స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, అబ్నార్మల్ స్వీట్ క్రేవింగ్స్. గ్లూకోజ్ డ్రివెన్ కదా, బ్యాక్టీరియా ఆల్సో థ్రైవ్ ఆన్ యువర్ సేమ్ గ్లూకోజ్. అంతే కదా, అంతే. సో అలా టెండెన్సీస్ ని బట్టి
కారణం ఏంటో, మూల కారణం ఏంటో పట్టుకుని దాని ముందు కరెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్ గా జంప్ అవ్వకుండా విల్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ లైఫ్ స్టైల్, వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. అది అర్థమైతే మనకు సొల్యూషన్ చాలా ఈజీ ఉంటుంది. అయితే అదే లైక్ ఐ మెన్షన్డ్, ఎమోషనల్ గా చాలా మంది ఎఫెక్ట్ అయ్యి వస్తారండి అని అడుగుతున్నాను. అంటే 100% సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. చాలా ఎలా వస్తారండి? కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ ఎవరైనా మీరు? మీకు 30, లెట్స్ సే మాకు ఐ హావ్ నోన్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ద 3-4 గర్ల్స్ ఆర్ నాట్ గెటింగ్ మ్యారీడ్, సో దే ఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ టు 28 to 30. వాళ్ళ పేరెంట్స్ అడగడం మొదలు పెట్టాను నేను, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అమ్మాయిలని. దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ దెమ్ సెల్ఫ్ అండి. వాళ్ళ సింపుల్ గా రిజెక్ట్ చేస్తున్నారు మ్యారేజెస్ ని. వాళ్ళు చెప్పుకోరు, సేమ్ దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ అగ్రీ దట్ వీఆర్ ఒబీస్. పేరెంట్స్ తీసుకొచ్చిన తర్వాత దెన్ వీ కౌన్సిల్ దెమ్ చేసి, ఇట్లా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి. ఇట్లా కొంతమందికి రిజెక్ట్ అయిపోతాయి 2-3 మ్యారేజెస్, దే గో ఇన్ టు డిప్రెషన్. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఇట్, ఐ రాదర్ బి సింగిల్, నేను సింగిల్ గా ఉంటాను, ఇంకా నేను పెళ్లి చేసుకోను. ఎందుకంటే 3 రిజెక్షన్ పడిన తర్వాత సైకాలజీ ఆఫ్ పర్సన్ విల్ చేంజ్. అండ్ వెయిట్ వల్లే కదా ఎక్కువ రిజెక్ట్, ఓన్లీ వెయిట్, దాంతో ఇంకెక్కువ తింటుంటారు. అంటే చెప్తారండి అది లావుగా ఉన్నారని, ఓపెన్ రిజెక్షన్ అండి. ఇప్పుడు అవతల పర్సన్ అదర్ పార్ట్నర్, మేల్ ఫీమేల్ బోత్ సైడ్ అనుకోండి, ఇందులో 2 జెండర్స్ ఈక్వలే. ఓపెన్ గా మీ పిల్లడు లావు ఉన్నాడో లేదా మీ పాప చాలా బాగా లావు ఉందండి, మీరు తగ్గిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు. అప్పుడు వెంటనే సైకలాజికల్ పాపం కిల్ కదా అది. అంటే ఆల్ దీస్ డేస్ మీరు మీ చైల్డ్ మీరు ఒబీసా చూడలేరు, మీరు హెల్దీ అంటాం దాన్ని, మన తెలుగులో కొంచెం బొద్దు అంటారు, హెల్దీ అంటారు దాన్ని. సో అక్కడి నుంచి మరి అందుకనే అంత ఇప్పుడు బాగా ఎంఫసిస్ పెరిగిపోయింది. సోషల్ మీడియా వచ్చాక మీరు చెప్పినట్టు స్క్రూటీనీలో ఉన్న అందరం, ఎక్కడ కూడా ఒక 1/2 కిలో అటు ఇటు అయినా, ఒక చిన్న ముడత వచ్చినా కూడా ఏంటి మారిపోయారని అడుగుతారు అందరూ. మరి ఇలాంటి పరిస్థితుల్లో కరెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మీరు కరెక్ట్ చేసి వాళ్ళు ఎమోషనల్ గా? వెయిట్ 100%. ఎలా కరెక్ట్ చేశారండి? కెన్ యూ చెప్పండి. ఒక డిపెండ్స్. అదే మేము చాలా సార్లు, ఇప్పుడు రీసెంట్ గా ఐ హావ్ యాక్ట్రెస్ కమింగ్ ఫ్రమ్ ముంబై, తను పర్టికులర్ గా ఒక షూట్ లో రిజెక్ట్ అయింది. తను ఒక యాక్ట్రెస్ కి, యాక్ట్రెస్, హిందీ యాక్ట్రెస్ అండి, హిందీ టాలీవుడ్ 2 చోట్ల ఉంటారు. షీ వాజ్ రిజెక్టెడ్ ఫర్ ద షూట్. అంటే షీ వాజ్ అపియరింగ్ ప్లంప్, షీ లాస్ట్ 3-4 చాయిసెస్ అట్లా. పాపం షీఈ్ నాట్ ఒబీస్, బట్ ఆన్ ద స్క్రీన్ కి వెళ్ళేసరికి షీఈ్ అపియరింగ్ వెరీ హ్యూజ్. అంటే కెరీర్స్ కూడా ఒకసారి ఎఫెక్ట్ అయిపోతాయి అలా పబ్లిక్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు. అసలు యూఆర్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ us are in a kind of social situation. ఇంట్లో కూర్చొని చేసే అవకాశం ఎంతమందికి ఉంటుంది? అంతే కదా. బయటకు వెళ్తే అందరూ మరీ ఐటీ జాబ్ అయితే తప్ప. యు ఆర్ బీన్ మెజర్డ్ అండ్ అసెస్డ్ అండ్ జడ్జ్డ్. ఈ 3 జరుగుతాయి. లిటరల్ గా కొలిచేస్తారు. అవునండి, అవును, చాలా ఇది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. కనపడదు కానీ ద వన్ హూ ఇస్ గోయింగ్ త్రూ విల్ అండర్స్టాండ్ దిస్ పెయిన్. అయితే మీ దగ్గరకు వచ్చిన యాక్టర్స్ కి మీరు ఏం చేశారు ట్రీట్మెంట్? తనకి వి అండర్స్టూడ్ హిస్ లైఫ్ స్టైల్. షీ హాడ్ క్రేవింగ్స్ అగైన్. తనకి క్రేవింగ్స్ ఉన్నాయి, క్రేవింగ్స్, హై క్రేవింగ్స్ ఉన్నాయి. కొంచెం షీఈస్ గోయింగ్ త్రూ సమ్ PCOD ఇష్యూస్, కొంచెం ఎమోషనల్ స్వింగ్స్ ఎక్కువ. సో వీ స్టెబిలైజ్డ్ హర్ అండ్ వీ గివెన్ సమ్ మెడికల్ మేనేజ్మెంట్ విత్ పెప్టైడ్ సప్రెసెంట్స్ పెట్టాం. తర్వాత GLP-1 స్టార్ట్ చేసాం. 3 months షీఈస్ బ్యాక్. షీఈస్ కాన్ఫిడెంట్. ఎస్టర్డే నాకు థ్యాంక్ యూ నోట్ పంపించింది. షీ రీసెంట్లీ సైన్డ్ ఎ మూవీ. సో అట్లా మనకు వీ హ్యావ్ 3 months 4 months లో ద లైఫ్ స్టార్ట్ చేంజింగ్ బ్యాక్. ఇది అంటే ఈ జోన్ ఆఫ్ లైఫ్, ఈ అందంగా కనిపించడం, కరెక్ట్ వెయిట్ ఉండడం, మేనేజ్ చేయడం, బాడీని ఎప్పుడు కూడా అప్బీట్ గా మనం అది ఎంత ఇంపార్టెంట్ అంటారు హరికిరణ్ గారు మీరు లైఫ్ లో? యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద సోషల్ లైఫ్, అవసరం సోషల్ లైఫ్ లో, ఆర్ ఈవెన్ ఇన్ ఎ మ్యారిటల్ లైఫ్ ఫర్ దట్ మ్యాటర్, your partner starts complaining, you may not be, మీరు హౌస్ వైఫ్ ఉండొచ్చు, you should not give chance to your partner to say that compare స్టేట్ లో పెట్టేస్తాడు. అవును, పెడతారు కదండి. అది కూడా ఎందుకు పెట్టరండి? పెడతారు. నెంబర్ 1. అండ్ ఇంట్లో ఆల్రెడీ పాపం బోల్డ్ చాకరీ చేస్తూ భార్య ఉంటే, ఇప్పుడు ఏంటండి, యూఆర్ నౌ టుడే ద చాకరీ ఉమెన్ కూడా తగ్గిపోయారు. అంటే ఇప్పుడు నవ్ యూ హావ్ మిషన్స్ టుడే, మ్యాన్ పవర్ ఉన్నారు, పీపుల్ హావ్ బికమ్ జనరలీ కొంత వెల్తియర్ అయ్యారు. అంటే కంప్లీట్ గా మార్నింగ్ 5 లేసి చేసే ఉమెన్ ఐ డోంట్ థింక్ ఎవరు లేరులేండి. టెక్నికల్ గా 2 రోజులు మాట్లాడుకుందాం, అదైతే లేదు. బట్ స్టిల్ సెల్ఫ్ ఇమేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వన్ దే లుక్ ఎట్ ద మిర్రర్, దే షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్. సెల్ఫ్ ఎస్టీమ్ లో అయితే పడిపోతుంది. ఇది 1960s లో దిస్ ఆథర్ కాల్ మ్యాక్స్వెల్ అని ఒక బుక్ రాశాడు, ప్లాస్టిక్ సర్జన్. హీ సేస్ మీ అవుటర్ ఇమేజ్ తోనే మీ ఇంటర్నల్ ఫీలింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇఫ్ యు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద పర్ఫెక్ట్లీ గుడ్ ఇన్ ద స్క్రీన్ ఆర్ ఇన్ ద మిర్రర్ ముందు, మీకుండే కాన్ఫిడెన్స్ నార్మల్ వాళ్ళకి ఉండదండి. సెల్ఫ్ ఇమేజ్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ. అది నిజంగా ఉంటే మీ ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అలా మరి ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ ఫైట్. అది ఈ రోజు చేసాము రేపు వదిలేస్తాను అనుకుంటదు. యూ హ్యావ్ టు హ్యావ్ ద డిసిప్లిన్. దిస్ ద ఓన్లీ థింగ్ ఇస్ డిసిప్లిన్. ఎందుకు వై స్వప్న ఈస్ హియర్ ఇన్ ద స్క్రీన్ ఫర్ లాస్ట్ 20 years అంటే you have a discipline. You're on time and you work on it. Our discipline is what you keep here. I think no actor, nobody who is looking fit without discipline, without లేదని ఉండరండి. They are working on themselves in some form. Correct. అది క్యాలిస్థెనిక్స్ ఉండొచ్చు, యోగా ఉండొచ్చు, డైట్ కంట్రోల్ ఉండొచ్చు, some బయట పార్టీస్ కట్ చేసి ఉండొచ్చు. దే ఆర్ సాక్రిఫైసింగ్. కరెక్ట్. అంత సాక్రిఫైస్ చేసి మనం అంటే పెద్ద పెద్ద మీల్స్ తినేసి సెలబ్రేట్ చేసేసుకునేవన్నీ కూడా యాక్టర్స్ కట్ చేసేస్తారు వాళ్ళ లైఫ్ లో. I really see very very few people who drinks more or who takes more. చాలా కట్టేసుకుంటారు. They sacrifice their entire life for that, to look good on the screen.
సో అలా మరి ప్రొఫెషనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో మీరు అనేది పెళ్ళైపోయాక కూడా కాంప్లెసెంట్ అయిపోతారు హౌస్ వైఫ్స్. ఖచ్చితంగా. అయిపోయి ఇంకేముందిలే పిల్లలు పుట్టిశారు ఆ మాత్రం ఓకే కదా ఈ మాత్రం వెయిట్ రాదా అని. బట్ అక్కడ మనకి 50 ఏళ్ల శిల్పా శెట్టిని చూస్తే సడన్ గా మళ్ళీ ఎక్కడో కొంతమంది ఉంటారండి, శిల్పా శెట్టి అమ్మాయి ఎవరో డాన్సర్, వాట్స్ నేమ్, మలైకారోనా, వీళ్ళందరూ కొంతమంది డిస్రప్టర్స్ వీళ్ళు. అసలు వాళ్ళకి ఏజ్ ఉండదు. అది అంటే చాలా ఫ్యాబులస్ గా అంత ఫిట్ గా ఎలా ఉంటున్నారు. దే వర్క్అవుట్, దే సీ ద బాడీ యాజ్ టెంపుల్. ఎంత కేర్ఫుల్ ఉంటారు, దే కీప్ దర్ మైండ్ కంట్రోల్. చాలా దే హావ్ టు కీప్ దెమ్ ఇన్ పాజిటివ్ స్టేట్. ఇట్స్ ఇయర్స్ ఆఫ్ డిసిప్లిన్ అండి. టుడే అనిల్ కపూర్, ఇఫ్ యు లుక్ ఎట్ దట్ మ్యాటర్, వాట్ డిసిప్లిన్. దేర్ ఆర్ పీపుల్, ఇఫ్ యు లుక్ ఎట్, నేను ఐ వాజ్ వాచింగ్ ఇతను చూసాను, మన టాప్ గన్ హీరో ఉంటారు కదా, మన టామ్ క్రూజ్ డైట్ చూస్తే వాడు మొత్తం డైట్ లో బెర్రీస్, లో స్టీమ్డ్ మీట్ తప్ప ఇంకో వేరేది లేదు. అంతే. హీస్ ఓన్లీ డిజర్ట్ ఈస్ డార్క్ చాక్లెట్ ఆఫ్ దిస్ సైజ్, అంతే. ఫర్ 30 years ఇన్ఫ్లమేషన్ కనుక కంట్రోల్ చేయకపోతే యూ కెనాట్ కంట్రోల్ యువర్ వెయిట్. చాలా ఎక్సలెంట్ పాయింట్, ఇన్స్పైరింగ్ గా ఉంది వినడానికి. కానీ మీరు అన్నట్టు ఈ వెయిట్ అనేది కేవలం పబ్లిక్ ప్రొఫైల్స్ ఏదో ఇన్స్టాలో పెట్టడానికి మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు కదండి. ఖచ్చితంగా. అది అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల ఏం జరుగుతుంది హరికరణ్ గారు? కార్టిజాల్. ఇప్పుడు బేసిక్ గా మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? గట్. మనం కంట్రోల్ చేయగలిగేది గట్ ఒకటి. రెస్ట్ ఆఫ్ ద బాడీ ఇన్ఫ్లమేషన్ మీరు మొత్తం చేతులు ఫుడ్ తో కంట్రోల్ చేయలేరు. వాట్ వీ కెన్ కంట్రోల్ ఇస్ ద మౌత్. అవును, ఏదైనా అది ఒకటి చేయగలుగుతాం. మిగతా థింగ్స్ మనం ఫిజికల్ గా చేయగలిగేది ఏం లేదు. అందుకనే వి గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ ఫర్ ద గట్ ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు ఇప్పుడు టామ్ క్రూజ్ తిన్నారు కదా అని చెప్పి బెర్రీస్ తినేసి మీరు అన్నట్టుగా ఒక చిన్న చాక్లెట్ ముక్క పెట్టేసుకుని, లేదు స్టీమ్ బీట్ తినేస్తే అలా అయిపోతారా? లేదు ఇదంతా కస్టమ్ మేడ్ గా ఉండాలంటారా? అది ఒక ఫుడ్ ఈజ్ వన్ పార్ట్. ఒక 1.5-2 hours ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, 30 minutes ఆఫ్ మెడిటేషన్ ఎవ్రీ డే, ఎవ్రీ ఫ్రీకింగ్ డే, ప్రతి రోజు. నాకు ఒకళ్ళు చూపించండి, 4 రోజుల తర్వాత మాట్లాడదాం. 30 days, లెట్స్ సే 26 days చేయండి, సండే వదిలేసి. ఇట్స్ నాట్ ఈజీ అండి. ద డిసిప్లిన్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. చాలా. అవును. ఎందుకు? వై వన్ ఇన్ ద కంట్రీ, ఆ 2 in the country అంటే they're sacrificing it. It's not easy. అసలు అదంటే డిస్కషన్ ఉంటే ఈ రోజు అసలు మనం ఈ ఒబెసిటీ గురించి డిస్కస్ చేయం. అంతే కదా, 1%. సో ఇది చాలా ఇక్కడ నుంచి ఐ థింక్ ఇంకా కరెక్టివ్ మెజర్స్ కోసం మీ దగ్గరకు వస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ వెయిట్ కి వెళ్ళిపోతారా? అక్కడ కొంచెం హ్యాండ్ హెల్డింగ్ చేస్తాం. ఒక్కసారి డిజైడ్ వెయిట్ మీరు ఒక 80 kgs వచ్చారు మన దగ్గర, వి బ్రింగ్ బ్యాక్ యూ టు 65 kgs తీసుకొచ్చాం అనుకోండి. యువర్ ఐడియల్ బాడీ వెయిట్ కెన్ బి 60, బట్ అట్లీస్ట్ నియర్ ఐడియల్ బాడీ వెయిట్ వచ్చిన తర్వాత బాడీ ఏమైందంటే మెమరీ ఉంటుంది. మీరు కనుక క్విక్ వెయిట్ లాస్ అయ్యే కనుక మీరు మెజర్ తీసుకోకపోతే మళ్ళీ స్వింగ్ బ్యాక్ టు ఇట్స్ ప్లేస్. బాడీ మెమరీ ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 5 to 6 months మీరు ఆ న్యూ బాడీ వెయిట్ లో మీరు యూ హ్యావ్ టు స్ట్రగుల్ అండ్ మెయింటైన్. దెన్ బాడీ స్టార్ట్ రిమెంబరింగ్ దట్. ఓహో, దిస్ 6 months మీరు దాని మీద వెయిట్ చేయాలి. సో దాంట్లో మీరు ఫుడ్ తో చేస్తారా, సర్టెన్ సప్లిమెంట్స్ తీసుకుంటారా, మీరు మెడికల్ లో ఉంటే మీరు మెడికల్ డాక్టర్ చెప్పినట్టు అందులో కూడా మేము once a month అట్లా ప్రోటోకాల్స్ పెడతాం. కొంచెం వాళ్ళకి కూడా మెయింటైన్ ఎవరైతే చేయరో, క్విక్ డైట్స్, క్రాష్ డైట్ చేసేవాళ్ళు మళ్ళీ క్విక్ గా క్రాష్ గా మళ్ళీ స్వింగ్ అయిపోతారు. ఇట్ హ్యాస్ టు బి స్లో అండ్ మెథాడికల్. అండ్ ఈ ప్రాసెస్ లో ఆబ్వియస్లీ ఏజింగ్ చాలా పెద్ద సమస్య కాబట్టి ఈ రోజుల్లో మళ్ళీ యాంటీ ఏజింగ్ మెడిసిన్ తో చాలా రివర్స్ చేయొచ్చు ఏజింగ్ ని అని అంటున్నారు. నిజంగా ఇంటర్నల్ గా చేయొచ్చా? అసలు ఇప్పుడు యాంటీ ఏజింగ్ ఈజ్ ఓన్లీ ఇంటర్నల్ యాంటీ ఏజింగ్. ఏదో పైన బోటాక్స్ ఫిల్లర్లు కాదు. అది వాట్ ఈస్ యాంటీ ఏజింగ్ అండి? బోటాక్స్ ఒక మజిల్ ని సాఫ్టనింగ్, రిలాక్స్ చేస్తున్నాం. అది రెంకిల్ ని తెరేజ్ చేసినంత మాత్రం యాంటీ ఏజింగ్ ఎట్లయితుంది? మరి యాంటీ ఏజింగ్ అంటే ఏంటి? ఇప్పుడున్న యువర్ మైటోకాండ్రియా హాస్ టు ఫంక్షన్ వెల్, సెల్యులర్ లెవెల్. మీ ఎనర్జీ ఇప్పుడు మీరు యాంటీ ఏజింగ్ లో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంత స్లీప్ పడుకోగలుగుతారు. ఇఫ్ యూఆర్ నాట్ స్లీపింగ్ దెన్ యూర్ ఏజింగ్ ఎవ్రీ డే. ఎపిటైట్ ఎట్లా ఉంది, ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి త్రూ అవుట్ ద డే, మీ కాగ్నిషన్ ఎట్లా ఉంది, బ్రెయిన్ ఫాగ్ ఉంది అనుకోండి, ఎంత పని చేస్తుంది. ఎందుకు మీరు ఏజ్ ఉంటే బ్రెయిన్ ఫాగ్ అసలు ఎందుకు వస్తుంది? నాకు చాలా సార్లు ఫుల్ తిన్నారనుకోండి, మీరు నాకు చూపించండి పని చేసి, మీరు ఫుల్ తినేసి ఫుల్ బిర్యానీ తిని మీరు ఇంటర్వ్యూ చేయండి, బాడీ ఎంత బిజీ ఇన్ అబ్జార్బింగ్ యువర్ గ్లూకోజ్. తర్వాత గ్లూకోజ్ ఆప్టిమైజ్ చేయలేదు అనుకోండి బాడీలో, మీ బాడీ లాస్ట్ ఇట్స్ కెపాసిటీ టు ఆప్టిమైజ్ గ్లూకోజ్. సో సర్జ్ ఉంటుంది గ్లూకోజ్ ఉన్నప్పుడు, బ్రెయిన్ ఉండదు. తర్వాత డెఫిషియన్సీస్ ఆఫ్ వైటమిన్స్, కొన్ని కోర్ ఎలిమెంట్స్, వాటితో మీకు బ్రెయిన్ ఫాగ్ వచ్చేస్తుంది. సో వెన్ యూఆర్ నాట్ ఆప్టిమైజింగ్ యువర్ బ్రెయిన్, హౌ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ యంగ్ ఆర్ నాట్? అంతే కదా. ఏజింగ్ లో ఇక్కడ ఈ అన్ని పారామీటర్స్ ఇంపార్టెంట్. ఫంక్షనాలిటీ ఎట్లా ఉంది, డేలో మీరు వర్క్ ఎట్లా చేయగలుగుతున్నారు, ఎనర్జీ ఆప్టిమైజ్ ఎట్లా ఉంది, స్లీప్ ఎట్లున్నారు, దాంతో పాటు హౌ యూ లుక్ ఇస్ అ మ్యాటర్స్. అది లేకుండా దిష్టి బొమ్మలా ఉంటే ఏం లాభం? అంటే అందంగా ఉంటే ఏం లాభం ఏంటి అసలు? మరి బ్రెయిన్ ఫాగ్ ని తగ్గించాలంటే ఏం చేయాలి? సింపుల్ గ్లూకోజ్ ఆప్టిమైజేషన్ తో ఇంప్రూవ్ అవుతారు. అది గ్లూకోజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాం? వెయిట్ లాస్. ఇప్పుడు మీ ఎందుకు సిస్టమ్ అది ఎక్కడ ఫెయిల్ అయింది? వెయిట్ లాస్ వల్ల. ఎక్కువ వెయిట్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్లూకోజ్ కదా. బాడీ నానా అవస్థ పడుతుంది. ప్యాంక్రియాస్ ఇస్ నాట్ ఏబుల్ టు పంప్ మోర్ ఇన్సులిన్. ఎక్కువ పంప్ చేసింది, ఇన్సులిన్ ఇస్ నాట్ వర్కింగ్ ఎనీమోర్ టు యూ. అవును.
దాన్ని మళ్ళీ రీసెంట్ స్టేజ్ చేయకపోతే అసలు మీ కంప్లీట్ ఆర్గాన్ అదే ఎండోక్రైన్ దెబ్బతింది కదా. సో అక్కడ నుంచి దాన్ని కరెక్ట్ చేస్తేనే యాంటీ ఎగ్జాక్ట్లీ. అంటే ఒక ఆ పర్టికులర్ సిస్టమ్ ఒక 100 kgs ఉండి ఒక 70 kgs ఉండవలసినాడు, వాట్ యాంటీ ఏజింగ్ ఐ డూ? అంతే. ఎంత పైనుంచి ఎంత హంగులు చేస్తే ఎంత నేను బొటాక్స్ ఇస్తే నేను ఏం యాంటీ ఏజింగ్ చేయగలుగుతాను? ఐ మే రిలీజ్ ఒక 1-2 wrinkles తీసేయగలుగుతాను, కానీ హౌ కెన్ ఐ ఆప్టిమైజ్ హిస్ టోటల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బాడీ? సో ఇలాగ ఇప్పుడు అది మరి చాలా ఆప్షన్స్ వచ్చాయి ఈ మాలిక్యూల్స్, కొత్త మెడికేషన్స్ తోటి. మనం లాంగివిటీ ఎక్కువ అవుతుందా? బికాస్ ఆల్రెడీ మనకి గతంతో పోలిస్తే యావరేజ్ ఏజ్ పర్సన్ ఇస్ లివింగ్ చాలా పెరిగింది. వాళ్ళే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా? లాంజివిటీ ఇస్ ఆల్ అబౌట్ లివింగ్ వితౌట్ డిసీజ్. ఇట్స్ నాట్ అబౌట్ లెంగ్త్ ఆఫ్ స్టే ఒకటి ఇంపార్టెంట్ కాదు, అది పెరుగుతుంది ఎట్లాగో. బికాస్ ఒక్కసారి మనం మన డిఎన్ఏ రిపేర్ స్టార్ట్ చేసామంటే ఇంటర్నల్ గా విత్ మెడికేషన్స్ తోని న్యాచురల్ యూ లీవ్ లాంగర్. బికాస్ డిఎన్ఏ ఇస్ అ ఫండమెంటల్ థింగ్. మీ ప్రోటీన్ ప్రొడ్యూస్ అంతా అక్కడి నుంచి వస్తుంది. అవును. సో వన్స్ బాడీ స్టార్ట్ రిపేరింగ్ అండ్ రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్, దాంతో మీరు లాంజివిటీ పెరుగుతుంది, ఏజ్ పెరుగుతారు, ఏజ్ ఎక్కువసేపు ఉంటారు. దిస్ నెంబర్ 2, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్. మీకు డిసీజెస్ ఉండవు. యూఆర్ నాన్ డయాబెటిక్, నాన్ హైపర్టెన్సివ్, యూ డోంట్ నీడ్ టు గో టు హాస్పిటల్. అవి ఏవి లేకుండా హైపర్ టెన్షన్ లేదు, డయాబెటీస్ లేదు, ఇంకా ఏ విధమైన హార్ట్ డిసీజ్ లేదు, ఏమీ లేదు, కానీ ఒక 10-12 కిలోలు ఎక్కువ ఉన్నారు. వెయిట్ ఏం చేస్తారు? లైఫ్ స్టైల్ అండి, సింపుల్. ఏదో మీ ఒక్కసారి మీ పొద్దు నుంచి మీరు ఏం చేస్తున్నారు చూస్తే ఒక 2 days ఆఫ్ మీ లైఫ్ చెప్తే నేను చెప్పేస్తాను మీకు ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి మీకు తెలియకపోవచ్చు. ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోం. ప్రాబ్లీ ఐ మైట్ బి మిస్సింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ స్టైల్. నా పక్కన వాళ్ళు చూడగలుగుతారు దాన్ని. జస్ట్ ఇఫ్ ఐ సీ యువర్ మీ డే షెడ్యూల్ చూసి చెప్పేస్తాను. కానీ దానివల్ల ఐ థింక్ మీరు అన్నట్టు ఒక రెగ్యులర్ డిసిప్లిన్డ్ కమిటెడ్ యాటిట్యూడ్ ఉంటేనే నిజంగా బాడీని టెంపుల్ లాగా చూసుకునే అవకాశం వస్తుంది. అంటే మన సినిమా యాక్టర్లు అవ్వకపోవచ్చు, బట్ అందరికీ లైఫ్ అంత ప్రెషియస్. బాగుండడానికి సినిమా యాక్టర్స్ అవసరం లేదు. ఎనీబడీ కెన్ లుక్ గుడ్. అలాగే డాక్టర్ హరి గారు, స్ట్రెస్ అనేది ఎంత పెద్ద డెటరెంట్ ఇప్పుడు మనకి, అంటే ఫర్ హెల్దీ లైఫ్ స్ట్రెస్ ఎంత మనకి కబ్జా చేసి మన మైండ్ మీద, మన బాడీ మీద ఇబ్బంది పెడుతుంది అంటారు? మీ స్పాట్ లైట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ మీద, అండ్ యువర్ మెజర్డ్ ఎవ్రీ డే. మీ పర్ఫార్మెన్స్ మెజర్ ఉంది, మీ మార్కెటింగ్, మీ టీమ్ మెజర్మెంట్ ఉంది. ఎవ్రీ మంత్ యూఆర్ మెజర్డ్. సో స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రెస్ కార్టిజాల్ ఇంక్రీజ్ చేస్తుంది. కార్టిజాల్ లాగానే బాడీలో షిఫ్టింగ్ ఆఫ్ ఫ్యాట్ అండ్ మజిల్ లూజ్ అవుతుంటుంది, ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. సో సింపుల్, మీరు వితౌట్ అడ్రసింగ్ స్ట్రెస్ ఇన్ సమ్ ఫార్మ్, క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది, అది అడ్రస్ చేయకుండా యూ కెనాట్ రివర్స్ దిస్ బాడీ కంపోజిషన్. మీ బాడీలో విజరల్ ఫ్యాట్ పోదు అండ్ మీ మజిల్ ఇంప్రూవ్ కాదు. ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ఇన్ సమ్ ఫార్మ్. సమ్ టైమ్స్ అవసరం అయితే యాంగ్జైటీ డ్రగ్స్ తీసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. స్ట్రెస్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్? మెంటల్ స్ట్రెస్ అనుకోండి, వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ either counseling or medication or yoga if you can, or meditation. One of it has to be resort. అంతే. సోర్స్ ని అడ్రస్ చేయాలి. లేదు యువర్ స్ట్రెస్ ఈస్ బికాస్ ఆఫ్ సర్టన్ క్రానిక్ పెయిన్ అనుకోండి, యువర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, it has to be addressed. అంతే కదా. Anything will lead to change in your homeostasis, increase your inflammation, cortisol, and reduce your disturb your body composition. సో మొత్తం అంతా కూడా అక్కడ నుంచి మొదలయ్యి అన్ని సైకిల్స్ మొత్తం అంతా బయటకు వచ్చేసరికి ది అవుటర్ ఫేసెస్ ఒబిసిటీ, రింకిల్స్, ఒక ఫాగీ, ఒక స్లగ్గిష్ లుక్, ఒక ఎనర్జీ లేకపోవడం, చైతన్యం లేకపోవడం మనిషిలో. ప్రతి సెల్ బాడీలో అన్ని ఇంటర్ కనెక్టెడ్. ఒకటి ఫంక్షన్ బాగుంది, ఒకటి ఫంక్షన్ బాగాలేకుండా ఉండదు. అంతే కదా. యువర్ ఒక సింగిల్ బీయింగ్, సింగిల్ పీస్. మీరు మనం ఏంటంటే నా ఏళ్ళు బాగుంది, యూ మే లుక్ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ అ సింగిల్ యూనిట్. మీరు చాలా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఉంటారు హరికిరణ్ గారు. మీరు చాలా ఛాలెంజ్ గా టేకప్ చేసిన ఒక స్టడీ ఏమన్నా, మీరు చాలా ఫుల్ఫిల్డ్ ఫీల్ అయిన ఒక కేసు మీ దగ్గరకు వచ్చి నిజంగా మార్పు, అవుటర్ అండ్ ఇన్నర్ చేంజ్ ఫీల్ అయ్యి హ్యాపీగా వెళ్ళిన వాళ్ళ గురించి చెప్పండి. రీసెంట్ గా ఒక మెటబాలిక్ ఇష్యూ వల్ల ఏజింగ్ కిక్ ఎర్లీ స్టార్ట్ అయింది ఒక అబ్బాయికి. 25 to 30 years అబ్బాయి, హీస్ లుకింగ్ లైక్ 45. అవును, అంత తేడా. సమ్ డిజార్డర్ ఉంది కాబట్టి డిజార్డర్ కేసెస్ ఇవన్నీ కూడా. సో వాళ్ళే దే బి మోస్ట్ హ్యాపీయెస్ట్. పాపం పెళ్లి కాలేదు అండ్ హీస్ రియలీ స్ట్రెస్డ్ అండ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అంకుల్ మీకు అనే పాపం ఏజ్ సింగిల్ రాగిల్ అయిపోతున్నాయి. తనని వి టుక్ ఎస్ ద ఛాలెంజ్ కేస్. తన పాపం ఏదో బొటాక్స్ వాటి కోసం వచ్చాడు, ఏమైనా చేస్తారా ఫేస్ కొంచెం అని ఏదో ఇంటర్వ్యూ చూసి. ఈస్ నథింగ్ టు డూ విత్ బొటాక్స్. వి అడ్రస్డ్ హిస్ ఆల్ ద కంపోనెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. వి చేంజ్ హిస్ డైట్ చేంజ్ చేసాం. వి గివెన్ సర్టన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్. ఈస్ నాట్ ఒబీస్ లక్కీగా. తర్వాత వి స్టార్టెడ్ డూయింగ్ సమ్ స్కిన్ ట్రీట్మెంట్స్ లేటర్, ఒక 3 months తర్వాత. ఫస్ట్ మొత్తం బాడీని రెగ్యులేట్ చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించి డిఎన్ఏ రిపేర్ సీక్వెన్స్ కి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి దెన్ వి స్టార్టెడ్ లుకింగ్ ఎట్ స్కిన్. ఐ థింక్ వి టుక్ 6 months అండి. అట్లీస్ట్ ఒక 10 to 15 years వి మేడ్ హిమ్ లుక్ యంగర్. తగ్గిపోయాడు. ఎలా అతను ముందు ఎలా ఉన్నాడు? చాలా కుంగిపోయాడు. అంటే ఏజ్డ్ సాగి స్కిన్ అంతా రింకిల్స్ వచ్చేయడము, హైడ్రేషన్ లేదు స్కిన్ లో, స్కిన్ ఇస్ నాట్ ఏబుల్ టు హోల్డ్ వాటర్, రింకిల్స్ వచ్చేసాయి. బాధపడ్డాడు అసలు. నో వే ఆఫ్ సర్వైవింగ్ ఫర్ హిమ్. బాధపడడం ఏంటి అసలు? పాపం
ఈ హాస్ నథింగ్ ఎల్స్. రోజు మాస్క్ పెట్టుకుని తిరుగుతుంటాడు పాపం. వాడు వీ కుడ్ ఏబుల్ టు రిమూవ్ హిస్ మాస్క్ టు మేడ్ హిమ్ కాన్ఫిడెంట్. ఇలా ఉంటాయండి, ఇలాంటి చాలా కేసెస్ ఉంటాయి క్లినికల్ కేసెస్ లో. వాట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ అండి, టు వెయిట్ ని రెగ్యులేట్ చేసుకోవడం కేవలం ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. Very కాబట్టి దానికి కూడా సెల్ఫ్ ఎస్టీమ్ కి ఇది. True. అపార్ట్ ఫ్రమ్ దట్, అఫ్ కోర్స్ మీరు చేసే ప్రొసీజర్స్ అన్ని యూ డూ మెయిన్లీ బాడీ ఇంటర్నల్ కరెక్షన్ తో పాటు ఎక్స్టర్నల్ కూడా చేస్తాం. ఎక్స్టర్నల్ కూడా మీరు కరెక్ట్ చేస్తూ Yeah, తీసుకెళ్తారు. ప్లాస్టిక్ సర్జన్ కాబట్టి మన వర్కే అది అసలు. ఇలా ముక్కులు వంకర పోవడాలు, యాక్సిడెంట్ కేసెస్ కూడా మీరు చేస్తారా? రొటీన్, దట్స్ అ పార్ట్. రొటీనా? రైనోప్లాస్టీస్, లిప్ సర్జరీస్, బ్రెస్ట్ కరెక్షన్స్, బాడీ కరెక్షన్స్, బాడీ రీషేపింగ్స్, ఇదంతా పార్ట్ ఆఫ్ అవర్. దిస్ థింగ్. కానీ ఎక్కడో ఇప్పటికి కూడా కొంచెం ప్లాస్టిక్ సర్జరీ అనగానే కొంచెం డబ్బున్న వాళ్ళ కోసం వ్యానిటీ, ఇది ఏముందిలే, ఆత్మ చైతన్యం నిత్యంగా ఉండిపోతుంది, శరీరం కాదు కదా, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉంటారు. సో హౌ డు యూ డీల్ విత్ ఆల్ దట్? మరి అట్లా ఒక నిజంగా ఆత్మ అనుకుంటే డైరెక్ట్ గా సన్యాసం ఎర్ర కాషాయం వేసుకుని వెళ్ళిపోవచ్చు, ఇక్కడ అవసరం లేదు ఇంకా. అంటే కాబట్టి సమాజంలో ఉంటే ఎప్పుడు అంటే ప్లాస్టిక్ సర్జరీ ఇస్ నో మోర్ మిత్ అండి. ఒకప్పుడు ఉండేది అది. ఇట్ ఈస్ నౌ ద సైన్స్ ఇస్ ఇవాల్వ్. అదే, ఇట్ ఈస్ జస్ట్ నాట్ అ నైఫ్ ఆర్ నాట్ అ నీడిల్. అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈస్ చేంజ్ టుడే. మనం బాడీని మాలిక్యులర్ లెవెల్లో అర్థం చేసుకోగలుగుతున్నాం. సో కన్స్ట్రక్షన్ నౌ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఇంటర్నల్లీ అండ్ కమింగ్ టు ఎక్స్టర్నల్లీ. అంతే, ఎక్స్టర్నల్ నుంచి ముందే మనం ట్రై చేసేవాళ్ళం. నౌ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఇప్పుడు ఇంటర్నల్ నుంచి రీఇంజనీర్ చేసి రీకన్స్ట్రక్ట్ అండ్ చేసి సైమల్టేనియస్ గా బయట నుంచి కూడా చేసి, సో దట్ మనం ఇచ్చిన లుక్ ని మెయింటైన్ చేయగలుగుతారు బాడీ. కొంతమంది యాక్టర్స్ అయితే గుర్తుపట్టలేకపోతున్నాం అండి, అంత మార్పు చూస్తున్నాం వాళ్ళలో. పాజిటివ్ నెగిటివ్ ఆబ్వియస్లీ పాజిటివే అంటే, బట్ ఐ థింక్ ఐ డోంట్ నో శిల్పా శెట్టి, ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ ఎంతవరకు దే యాక్సెస్ ప్లాస్టిక్ సర్జరీ అని. సో మీకు తెలిసినంత వరకు నోస్, అసలు మీరు నోస్ చేయని యాక్టర్స్ అయితే లేదు. అందరూ 90% I would say. ముక్కు 90%. సమ్ కరెక్షన్ ఫండమెంటల్ కదా నోస్. లిప్స్ జనరల్ గా ఆగ్మెంట్ చేసుకుంటారు. సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ వర్క్ ఉంటుంది. పోస్ట్ లాక్టేషన్ కానీ పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం మినిమల్ బ్రెస్ట్ వర్క్ ఉంటుంది. సమ్ బాడీ షేపింగ్ కరెక్షన్స్ ఉంటాయి. ఐ థింక్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ నార్మల్ ఫర్ ఎనీ యాక్టర్స్ అండి. టుడే ఈ రోజు మనకున్న దాంట్లో కూడా చాలా మందిలో ఏదో ఒక సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంతే 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 అంటే దే ఫీలింగ్ కన్సర్న్ అబౌట్ ఇట్. వాళ్ళకి అది కన్సర్న్ ఉంటే అంతే, సెల్ఫ్ ఇమేజ్ కదా ఇక్కడ. అంతే కదండి. If you are able to accept yourself, nothing is required. అండ్ అఫ్ కోర్స్ హెయిర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. 100% ఐ థింక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేది మీరు ఒక్కరే అని విన్నాను. చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ యా వి డూ. అంటే మన దగ్గర ఏంటంటే వి టేక్ ఎనీవేర్ ఇన్ ద బాడీ టు ఎనీవేర్. బాడీ మొత్తం ఎంటైర్ బాడీలో ఎక్కడ సోర్స్ చూపించినా తీసుకుని యూ కెన్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ బ్యాక్ టు స్కాల్ప్. పెరుగుతుందండి నిజంగా? పెరుగుతుంది, బట్ అదే డోనర్ బట్టి, క్వాలిటీ ఆఫ్ ద. నాకు మీరు మంచి క్వాలిటీ ఇస్తే అవుట్కమ్ క్వాలిటీ ఉంటుంది. ఎన్ని అంటే దేవుడు చేసిన బొమ్మలు మనుషులు అంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ మళ్ళీ మనుషుల్ని రీఇంజనీర్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి రీస్కల్ప్ట్ చేస్తున్నారు. ఐ మీన్ ఆల్ కుడోస్ టు మెడికల్ టెక్నాలజీ. ఇందులో రోబోటిక్స్ ఏమైనా వచ్చాయండి ఈ మధ్య? ఇప్పుడు ఇంకా ఈ ఇయర్ ఇప్పుడు అనాలిసిస్ వరకు ఉన్నాయి. అంటే మీ మూమెంట్ వి పుట్ యువర్ పిక్చర్, ఇట్ అనలైజ్ యువర్ ఫేషియల్ స్కెల్టన్, ఎట్లా ఫేషియల్ ఏజింగ్ ఎట్లా వస్తుంది, వాట్ ప్రాబ్లమ్స్ యూ విల్ బి ఫేసింగ్ అని వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ కమింగ్ 1-2 years లో ఇంకా మోర్ AI బేస్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి అసెస్మెంట్ లో. మీ బ్లడ్ నుంచి మీరు కరెంట్ బయాలజికల్ ఏజ్ ఎట్లా ఉంది, ఇప్పుడు మీ పాస్పోర్ట్ ఏజ్ ఎంత, ఒరిజినల్ మీ సెల్స్ ఏజ్ లో ఉన్నాయి, హౌ కెన్ వి రివర్స్ దెమ్, అవన్నీ తెలుసుకోవడానికి మార్గాలు వచ్చేసాయండి. They are available already. So అయితే we are moving towards a very ఇంకా యంగ్ healthy world. Healthy and young world. Yeah. అంటే నిజంగా వయసు పరంగా 60-70 దాటిపోయినా ఫీలింగ్ అండ్ ఇంటర్నల్ ఫీలింగ్ తో పాటు ఎక్స్టర్నల్ అపియరెన్స్ కూడా మార్చుకోవచ్చు. 30-40 దాకా మార్చుకునే అవకాశాలు వెసులుబాటు మీలాంటి నిపుణులు ఎక్స్పర్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. గ్రేట్ అండి, వండర్ఫుల్. సుమన్ టీవీ ప్రేక్షకులకి వాల్యుబుల్ అడ్వైస్, హౌ టు కీప్ ద స్కిన్ హెల్దీ, బాడీ హెల్దీ, థాట్స్ హెల్దీ, ఓవరాల్ గా. హైడ్రేట్, వాటర్ ఎన్ని తాగాలి? ఇప్పుడు చెప్పారు కాబట్టి అర్జెంట్ గా తాగేస్తాను నేను. మీరు బాడీ అడగకుండా తాగండి వాటర్. ఈ బాటిల్ తో ఎన్ని బాటిల్స్ తాగొచ్చండి రోజుకి? అది 300 ml అనుకుంటా కదా, మేబీ అట్లీస్ట్ ఒక 10 రోజుకి 10 చాలు కదా. డిపెండ్స్ ఆన్ ద వర్కౌట్. మీరు ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేస్తే పడుతుంది, సమ్మర్ లో కొంచెం ప్లస్. రైట్. స్లీప్, నిద్ర లేకుండా, డిస్టర్బ్ అవ్వకుండా స్లీప్. రోజుకు ఒక 30 minutes సన్లైట్, ఎక్సర్సైజ్, సన్లైట్ అండ్ ఎక్సర్సైజ్ చాలండి. ఈ 4 లో మీరు యూర్ ఏబుల్ టు ఫుడ్ ఈట్ 80% ఆఫ్ యువర్ ఎపిటైట్. అంతే 80%. మీకు అన్ని బ్లూ జోన్స్ లో ఉండే వరల్డ్ లో ఉండే ఫార్ములా అంతా ఇదే. దే నెవర్ బర్ప్ ఉండదు. ఆకలి కొంచెం ఉన్నప్పుడే ఆపేయాలి. ఇంకా కొంచెం ఉంటే బాగుండు అన్నప్పుడు ఆపేయాలి. లాస్ట్ మీల్ అంతే. మీరు ఇంకో 2 servings ఉన్నప్పుడే. ఓమాడా 2 meals a day, 3 meals a day? 2 meals is preferable మన ఇండియన్ కండిషన్స్ లో. మీరు చేయగలిగితే ఒమాడ్ ఎక్సలెంట్ ఆప్షన్. బట్ ఒమాడ్ లాంగ్ టర్మ్ చేసినా కూడా మళ్ళీ దే విల్ గెయిన్ వెయిట్. ఎప్పుడు తిన్నా మళ్ళీ వెయిట్ పెరుగుతారు. 2 meals చేసుకుని వన్స్ ఇన్ వైల్ చీట్ డేస్ చేయాలి. చీటింగ్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ బాడీ హ్యాస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. 2 meals చీటింగ్, అట్లీస్ట్ ట్వైస్ ఎ మంత్ ఫాస్టింగ్. ఈ పాయింట్ చాలా బాగుంది. బాడీ హ్యాస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్.
అంటే మీరు దాని మెటబాలిక్ ప్యాటర్న్ సెట్ చేశారు, సెట్ అయ్యే లోపల మళ్ళీ దానికి జలకి ఇవ్వాలి. లేదా ఇట్ గెట్ యూస్ టు ఇట్. ఇంకా మీకు అది నెక్స్ట్ మీల్ ని ఫుల్ ఫ్యాట్ చేసేస్తుంది, ఎందుకంటే యూఆర్ అడ్జస్టెడ్ ఫర్ ద లెట్స్ సే మినిమల్ క్యాలరీస్ అడ్జస్ట్ చేశారు కదా, సెకండ్ మీల్ కి మొత్తం ఫ్యాట్ కన్వర్ట్ చేసేసుకుంటాం. అదే అర్థమైంది. కాబట్టి ఆ జాగ్రత్తలు, ఆ తెలివితేటలు ఉండాలి. అన్నిటికంటే ఎక్కువ బాడీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ. సో అంటే బాడీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ. ఫ్యాబ్యులస్ అండి. యా డాక్టర్ హరికిరణ్ గారు, ఐ మీన్ చాలా ఎంగేజింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ కాన్వర్సేషన్ ఇది. ఎందుకంటే ఫండమెంటల్స్ మన ఫుడ్ దగ్గర, మన హ్యాబిట్స్ దగ్గరే, అక్కడి నుంచే మన ఆరోగ్యం, మన ఆనందము, మన అందము అన్ని కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి అక్కడ రెక్టిఫై చేసి ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీలు వాటిని ఎన్హాన్స్ చేయడానికి చేసుకోవడం అవసరం. సో ఆల్ కూడోస్ టు ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్స్ అండ్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.